నమస్కారం అండి బాబాయ్ గారు, చిన్నమ్మ గారు, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ హోమ్ మేడ్ పిజ్జా అండి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మా పాప పిజ్జా చేసిందని. ఆ పిజ్జా ఇదే. మరి పిజ్జా చేసే టైంలో మా పాపకి నేను కూడా హెల్ప్ చేశానండి. అమ్మ మన దగ్గర ఓవెన్ లేదని చెప్పినా సరే మా పాప ఓవెన్ లేకపోయినా సరే రెడీ చేయొచ్చు నాన్న, నేను రెడీ చేసి చూపిస్తాగా, మీకెందుకు వెయిట్ చేయండి అని చెప్పింది. పిజ్జా చేసినప్పుడు ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నా, కాకపోతే రెడీ చేసి తిన్న తర్వాత అర్థమైంది చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. లేట్ ఎందుకండి, మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పిజ్జా రెడీ చేసుకుందామా? మరి ముందుగా 2 కప్పులు మైదా తీసుకుని బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ షుగరు, కొంచెం పెరుగు కూడా వేసుకుందాం. అలానే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుని 1 గ్రామ్ ఈస్ట్ వాటర్లో కలుపుగా వేసుకోండి. ఈస్ట్ అవైలబిలిటీ లేకపోతే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుని పిండిని బాగా కలుపుకొని 1/2 అవర్ పాటు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకుని పిజ్జా బేస్ని రెడీ చేసుకుందాం. పిజ్జా బేస్ పెట్టడానికి ఒక ప్లేట్ తీసుకుని బటర్ అప్లై చేసుకోండి. బటర్ లేకపోతే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫోర్క్ తీసుకుని పిజ్జా బేస్కి హోల్స్ పెట్టుకోండి. ఇప్పుడు పిజ్జా బేస్ మీద పిజ్జా సాస్ వేసుకుని అప్లై చేసుకుందాం. పిజ్జా సాసు సూపర్ మార్కెట్లో, ఆన్లైన్లో కూడా చాలా ఈజీగా దొరుకుతుందండి. మీరు ఎక్కడైనా తీసుకోండి. మీకు పిజ్జా బేస్ రెడీ చేసుకోవడం రాకపోయినా సరే పిజ్జా బేస్ కూడా బయట బేకరీస్లో దొరుకుతుందండి, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. మీరు ఆర్డర్ పెట్టి తెచ్చుకోవచ్చు. కాకపోతే వర్షం పడుతుందని ఈ పిజ్జా సాస్ని బయటికి వెళ్ళలేక మా పాపే ప్రిపేర్ చేసిందండి. టమాటాని ఆనియన్స్ని స్లైసెస్లా రౌండ్గా కట్ చేసుకుని పిజ్జా బేస్ మీద పెట్టుకుందాం. ఈ పిజ్జా బేస్ మీద పెట్టుకున్న తర్వాత క్యాప్సికమ్ కూడా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని పిజ్జా బేస్ మీద పెట్టుకోండి. కావాలనుకుంటే మష్రూమ్స్ కానీ, స్వీట్ కార్న్స్ కానీ, పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను వేసుకోవట్లేదండి. రీజను బయట వర్షం పడుతుందని మా పాపను పంపించలేదు. ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే రెడీ చేసుకుంటున్నామండి. ఇప్పుడు పిజ్జా మీద సన్నగా చీజ్ని గ్రేట్ చేసి వేసుకుందాం. మీకు చీజ్ బాగా ఇష్టమైతే ఎక్కువ చీజ్ వేసుకోండి. మేమైతే లైట్గానే వేసుకుంటున్నాను. ఈ విధంగా రెడీ చేసుకున్న పిజ్జాని కుక్కర్ కానీ కొంచెం మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో సాల్ట్ వేసుకొని పలుచగా పరిచిన తర్వాత ఇప్పుడు రెడీ చేసుకున్న పిజ్జా బేస్ని ప్యాన్లో పెట్టుకున్న తర్వాత చిల్లీ ఫ్లేక్స్లో సాల్ట్ కలుపుకొని స్ప్రింకిల్ చేసుకుందాం పిజ్జా పైన. నేనైతే చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువే వేసుకుంటున్నాను స్పైసీ కోసం. మీరు లైట్గా తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. ఇప్పుడు పిజ్జా బేస్ కవర్ అయ్యేలాగా మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం. ఈ విధంగా కుక్ చేసే టైంలో మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. పిజ్జా రెడీ అవ్వడానికి సుమారు 10 నుంచి 15 నిమిషాలు పట్టిందండి నాకు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి చీజీ పిజ్జా రెడీ అయిపోయింది. పిజ్జాని వేడివేడిగా ఉన్నప్పుడే చాక్ కానీ పిజ్జా కట్టర్తో కానీ 4 ముక్కలుగా కట్ చేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే తింటుంటే అబ్బబ్బా ఆ టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు మా పాప వల్ల నాకు అర్థమైంది ఏంటంటే ఓవెన్ లేకపోయినా సరే పిజ్జా రెడీ చేయొచ్చని. పిజ్జాని నెక్స్ట్ టైం ఇంకా బాగా చేసి చూపిస్తాను డెఫినెట్లీ. మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. లేట్ ఎందుకండి చిన్నమ్మ గారు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. బాబాయ్ గారు, చిన్నమ్మ గారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. పిన్ని గారు, యూట్యూబ్లో వచ్చే మన వీడియోల్ని మిస్ కాకుండా చూడాలంటే యూట్యూబ్లో బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మన వీడియోని రెగ్యులర్గా మిస్ కాకుండా చూడొచ్చు. ఇవాల్టికి ఉంటా, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.